శ్రీకృష్ణుడు తన అవతారం చాలించిన తర్వాత కలియుగం మొదలవుతుంది. కాబట్టి మహాప్రస్థానం చేసి హిమాలయాల్లోని మేరు పర్వతం ద్వారా స్వర్గంలోకి ప్రవేశించాలి అని అనుకున్న పాండవులను ఒక కుక్క వారితో పాటు అనుసరించింది. అప్పుడు మేరు పర్వతం ఎక్కుతున్నప్పుడు మొదట ద్రౌపది, తర్వాత నకుల సహదేవులు, వారితో పాటు భీమ ఇంకా అర్జునులు మరణించారు. కుక్కతో పాటు స్వర్గానికి చేరుకున్న ధర్మరాజుకి దుర్యోధనులతో పాటు మిగతా కౌరవులందరూ కనిపించారు. కానీ తన సోదరులు ఎవరూ కనిపించలేదు. అప్పుడు ధర్మరాజు కౌరవులు స్వర్గంలో ఎందుకున్నారు, నా సోదరులు ఎక్కడికి వెళ్లారు అని ధర్మరాజు ఇంద్రుడిని అడిగాడు. అప్పుడు ఇంద్రుడు కౌరవులందరూ కురుక్షేత్ర యుద్ధంలో వీరమరణం పొంది యుద్ధ భూమిలో వారి రక్తంతో వారి పాపాలన్నింటినీ కడుక్కున్నారు. కాబట్టి వీరందరూ స్వర్గానికి చేరుకున్నారు. పాండవులు చేసిన కొన్ని తప్పుల వల్ల వారందరూ నరకానికి వెళ్లారు అని సత్యదీక్ష వల్ల నీకు మాత్రమే స్వర్గం ప్రాప్తించింది అని ధర్మరాజుకు ఇంద్రుడు చెప్తాడు. అప్పుడు ధర్మరాజు, నన్ను ప్రేమించేవారు నా చుట్టూ లేనప్పుడు నాకు స్వర్గం కూడా నరకమే, కాబట్టి నన్ను కూడా నరకానికి పంపమని ధర్మరాజు అంటాడు. అప్పుడు కుక్క రూపంలో ఉన్న యముడు తన అసలు రూపానికి వచ్చి, నీ సోదరులు ఇదివరకే స్వర్గానికి చేరుకున్నారు, ఇది కేవలం నిన్ను పరీక్షించడానికి మాత్రమే అని చెప్పడంతో ధర్మరాజు